అండి, నమస్తే. నేను అనుష. ఇవాల్టి రెసిపీ సింపుల్ ఎగ్ కర్రీ. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకునే రెసిపీ. ఈవెన్ నేను నేర్చుకున్న ఫస్ట్ రెసిపీ కూడా ఇదే. సో ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో 2 చెంచాల నూనె వేసుకొని, ఈ నూనె వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకొని కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ వేసి కలిపి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని రుచికి తగినంత కారం వేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకొని, ఈ ఎగ్స్ వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఈ ఎగ్స్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఈ ఎగ్ కర్రీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి